హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వీడియోలో చూస్తున్న ఇల్లు వచ్చేసి తూర్పు ఫేస్ బిల్డింగ్ అండి. తిరుమలగిరి టౌన్షిప్లో ఉంది. 30x45 3 సెంట్స్లో వస్తుంది బిల్డింగ్. సో ఇక్కడ మనం వచ్చేసి 2 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాము. ఆల్రెడీ ఒక బిల్డింగ్ సేల్ అయిపోయింది, ఇంకో బిల్డింగ్ సేల్కి ఉంది ఇప్పుడు రజీగా. సో మన బిల్డింగ్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, స్ట్రీట్ లైట్, మున్సిపాలిటీ పైప్ లైన్ మొత్తం ఉందండి. ఇంటి పక్కన ఇల్లు కూడా చూడొచ్చు మీరు. సో ఇది మన బిల్డింగ్ లోపల పార్కింగ్ ఏరియా. సో మనకు పార్కింగ్ ఏరియాలో స్టెప్స్ కింద మనకు కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇది ఇండియన్ స్టైల్ బేషన్లో వస్తుంది ఇది. సో మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుందండి. సో మనకి ఉత్తరం ఫేస్ వచ్చేసి 3 ఫీట్ సందు వస్తుంది. సో మనకి 2 బిల్డింగ్స్ మధ్యలో 2 ఫీట్ ఏరియా ఉంటుంది మనకి. సో వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి మనము సింగిల్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది విత్ సేఫ్టీ గ్రిల్. సో మనము ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. పిఓపి డిజైన్ చూడవచ్చు ఇక్కడ. సో మనకి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వాడామండి. స్లాబ్స్ మొత్తం కట్ పీస్ ఎక్కడ లేదండి, మొత్తం స్లాబ్సే వాడినాము. సో ఇది వచ్చేసి నార్త్ డోర్ వస్తుంది. నార్త్ సైడ్ కూడా మనం డబల్ డోర్ ఇచ్చాము విత్ సేఫ్టీ గ్రిల్. సో నార్త్కి డబల్ డోరు, ఈస్ట్కి సింగిల్ డోర్ వస్తుందండి. టేక్వుడ్ డోరు, టేక్వుడ్ చౌకట్స్ వస్తుంది. సో ఇదంతా మనకు హాల్ ఏరియా వస్తుంది. ఇది టీవీ యూనిట్ అండి. సో మనకి హాల్ ఏరియా వచ్చేసి మనకి 13.5 x 16 ఫీట్ వస్తుంది మనకి స్పేస్. సో పిఓపి డిజైన్ చూడొచ్చు. సో మనకి హాల్కి రైట్ సైడ్లో మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. సో డైనింగ్ ఏరియా మనకి ఓపెన్ కిచెన్కి అటాచ్డ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది కిచెన్ యూనిట్ అండి. ఆగ్నేయములకి కిచెన్ వస్తుంది అండ్ ఈశాన్యములకి పూజ రూమ్ వస్తుంది ఇక్కడ. ఇది పూజ రూమ్ యూనిట్ ఇది. సో మన కిచెన్లో కబోర్డ్స్ చూడవచ్చు. సో కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 8 x 14 సైజులో వస్తుంది కిచెన్. సో మొత్తం మనకి కబోర్డ్స్ వచ్చేస్తుందండి కిచెన్ ఏరియా. సో బాస్కెట్స్ అండ్ టీవీ సిలిండర్ పెట్టుకోవడానికి మనకి 2 సిలిండర్ స్పేస్ ఉంటుంది మనకి కింద. ఇక్కడ మనకి కిచెన్ అప్లయన్స్ పెట్టుకోవడానికి, సామాన్ పెట్టుకోవడానికి చూడొచ్చండి ఇక్కడ బాస్కెట్స్. అండ్ మన కిచెన్ నుంచి డైనింగ్కి ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ. సో ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, ఇంకా ఫిట్టింగ్ చేయలేదు, ఫైనల్ ఫిట్టింగ్లో వచ్చేస్తుంది ఇక్కడ. సో పిఓపి డిజైన్ చూడొచ్చు మన డైనింగ్ రూమ్లో. సో మనకి డైనింగ్ రూమ్ స్పేస్ వచ్చేసి 8 x 10 సైజ్లో వస్తుంది డైనింగ్ ఏరియా. అండ్ డైనింగ్ టు హాల్కి మనం చిన్న పార్టీషన్ డివైడ్ చేసామండి ఇక్కడ కబోర్డ్స్తో. సో చూడొచ్చు మీరు డిజైన్ ఇది పిఓపి లైట్స్తో అరేంజ్ చేసాం ఇక్కడ. సో మనం కమింగ్ టు బెడ్రూమ్స్ అండి. ఇక్కడ మనకు వచ్చేసి బెడ్రూమ్ నుంచి వెళ్ళడానికి మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇస్తున్నాం. మన హాల్లో ఉండే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో పిఓపి డిజైన్ అండ్ కబోర్డ్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ కబోర్డ్స్లోనే ఇన్బిల్ట్గా మనము డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసాం దాంట్లో కబోర్డ్స్లోనే. సో మనకి ఇక్కడ వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ విత్ వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. సో మనకు కబోర్డ్ బెడ్రూమ్స్లో కూడా చూడొచ్చు మీరు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ స్లాబ్సే వాడాము ఇక్కడ కూడా. సో మనకి డిజైన్ వస్తుంది కబోర్డ్స్ పైన. ఇది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. అండ్ స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనము గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ వాడాము. సో వైరింగ్ వచ్చేసి వీగార్డ్ కంపెనీ వైరింగ్ ఉంటుంది. మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసాము, వైరింగ్ కూడా చూపించాను మీకు. సో మనం బెడ్రూమ్స్ వచ్చేసి డెక్లాన్ డోర్స్ ఇచ్చామండి. WPVC చోకర్స్ వస్తున్నాయి ప్లాస్టిక్వి. అండ్ మెయిన్ డోర్స్కి వచ్చేసి టేక్వుడ్ వచ్చేస్తుంది. సో ఇది కామన్ బెడ్రూము. ఈ కామన్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అండ్ దీంట్లో కూడా మనం డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాము దీంట్లో కూడా. సో మనము 2 బెడ్రూమ్స్కి సెక్యూరిటీ లాక్కి కబోర్డ్స్లోనే ఇచ్చాము. సో మన బెడ్రూమ్ డోర్స్ కూడా వచ్చినాయి, డెక్లాన్ డోర్స్ వస్తున్నాయి. సో బిల్డింగ్ చూసారు కదండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, నా నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి మనం 66 lakhs చెప్పాము. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు నాకు ఫోన్ చేసి మనం ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.